సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎవరిచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటా. ఎఫ్ఐఎస్ మీరు చూస్తే 2000 2255 క్రోర్స్ బై చేశారు. అండ్ నిన్న నేను వీడియో చేయలేదు, ట్యూస్డే నాకు అవ్వలేదు, సో దానివల్ల నేను చేయలేదు. అండ్ ఈరోజు రేపు వెనస్డే. సో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఎస్ బై చేస్తున్నారు. 1951 క్రోర్స్ మొన్న బై చేశారు. నిన్న 9వ తారీఖు కూడా నిన్న ఒక 2255 క్రోర్స్ బై చేశారు. అండ్ మీరు డిఐఎస్ చూస్తే నిన్న సెల్ చేశారు. అండ్ నిన్న మొన్న సెల్ చేశారు 6వ తారీఖుకి. అండ్ నిన్న మండే జస్ట్ 4 క్రోర్స్ మాత్రమే డిఐ పార్టిసిపేషన్, ఎక్కువ లేదు. అంటే డిఎస్ నిల్లు పెద్దగా ఏమీ చేయలేదు, ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రమే బై చేశారు. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? డిఐఎస్ని కన్సిడర్ చేయాలా, ఎఫ్ఐఎస్ని కన్సిడర్ చేయాలా? ఎఫ్ఐఎస్ కంటిన్యూగా బయింగ్ వచ్చే వరకు ఎఫ్ఐఎస్ని మనం కన్సిడర్ చేయం. అట్లీస్ట్ ఇప్పుడు ఫెబ్ కదా, ఫెబ్ ఈరోజు ఎన్నో తారీఖు, 10వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు ఉంది. ఇట్లా ఈ 9 నుంచి వచ్చే 20వ తారీఖు వరకు, 20, 30 తారీఖు అంటే ఫెబ్ మంత్ ఎండ్ వరకు, 28 ఎప్పుడు ఫెబ్ మంత్ ఎండ్. సో అప్పుడు వరకు ఆల్మోస్ట్ మీరు చూస్తే 28th వరకు, ఈ మంత్ ఎండ్ 28th, మార్చ్ ఫస్ట్ వీక్ వరకు వీళ్ళు కంటిన్యూ ఇలానే బయింగ్ చేస్తే ఎఫ్ఐస్, దెన్ మనం ఎఫ్ఐస్ని చూస్తాం. లేకపోతే డిఐస్ని కన్సిడర్ చేయడమే. ప్రజెంట్ డిఐస్ న్యూట్రల్గా ఉన్నారు, మీకు అర్థమవుతుందో లేదో, సెల్లింగ్ చేస్తున్నారు, న్యూట్రల్గా ఉన్నారు. దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఏమీ లేవు. మీరు చూడండి, ఏవి ఇంపార్టెంట్ ఎక్కడా లేవు. ఫెబ్ 19th ఎఫ్ఎంసి మీటింగ్ ఉంది, 19th, ఇంకా చాలా టైం ఉంది. ఓకే, మధ్యలో అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. స్టాక్ తాలూకు రిజల్ట్లు ఏమైనా మీరు చూస్తే ప్రజెంట్ 9th, 10th, రేపు 11th వాళ్ళకు ఇగో స్టాక్ Q3 రిజల్ట్స్, ఇవన్నీ స్టాక్స్ ఉన్నాయి. అశోక్ లేలాండ్, డివి స్లాబ్, ఓకే, సో మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్, M&M, సో ఇవన్నీ Q3 రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ డివిడెంట్లు కూడా ఇవి ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకుని మోటార్కు ఇవన్నీ డివిడెంట్లో పడి ఉన్నాయి. అండ్ ఇవి రిజల్ట్స్ ఉన్నాయి, Q3 రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ హాలిడేస్కి ఏమో ప్రజెంట్ March 3rd ఉంది, మధ్యలో మనకి ఏ హాలిడేస్ లేవు. సో ఫెబ్ అంతా హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. బట్ ఫెబ్ మంత్ వర్స్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈరోజు మార్కెట్లోకి వెళ్దాం దా. ఫస్ట్ థింగ్ మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది? మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది, బట్ ఎలా వెళ్తుంది? గ్యాప్ అప్. ఇది ఆల్రెడీ ఒకసారి ప్యాటర్న్ రిపీట్ అయింది పాస్ట్లో కూడా, ఎంతమంది గుర్తుందో తెలీదు. మార్కెట్ గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్. ఇదే ప్యాటర్న్ ఒకసారి రిపీట్ అయింది మనకి. సేమ్ మన అనాలిసిస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఏ మంత్ రిపీట్ అయింది ఇది? ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను, జస్ట్ ఒక 1 hour టైం ఫ్రేమ్లో ఏ మంత్ ట్రెండింగ్ మార్కెట్ అయ్యిందో అప్పుడు చూపిస్తా. ఓకే, ఇక్కడ కాల, అంతే, మే ఆ టైంలో మార్కెట్ పైకి వెళ్తుండాలి. బట్ ఎలా వెళ్తుండాలి? గ్యాప్ అప్, టైం పాస్, గ్యాప్ అప్, టైం పాస్. అదే మార్కెట్. ఇగో ఇదే గల మే టైంకి, సెప్టెంబరు ఆ టైంకి, ఇగో ఇక్కడ చూడండి, ఇగో గ్యాప్ అప్, టైం పాస్. ఓకే, గ్యాప్ అప్, టైం పాస్, సేమ్ గ్యాప్ అప్, టైం పాస్, గ్యాప్ అప్, టైం పాస్. మార్కెట్లో గ్యాప్ అప్ అయిన ప్రతిసారి ఇది రిపీట్ చేస్తుంది ప్యాటర్న్. ప్రీవియస్ కూడా ఇలానే జరిగింది, నాకు బాగా గుర్తు. అనాలిసిస్ వీడియోలో నేను చెప్పాను కూడా, గ్యాప్ అప్ మార్కెట్ టైం పాస్ చేస్తుంది అని. ఇప్పుడు కూడా సేమ్ అదే స్ట్రక్చర్ అబ్బా. మార్కెట్ పైకి ఓపెన్ అయిపోవడం, సైడ్ వేస్ అయిపోవడం, ఫ్లాట్ 2 రోజులు 3 అంటాం, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్, సైడ్ వేస్ నడ్డం, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవడం, సైడ్ వేస్ నడ్డం. ఇలా ఉంటే కష్టం. ఎప్పుడు వరకు? మళ్ళీ అది సెట్ అయ్యే వరకు. అంటే మ్యాక్సిమం మార్కెట్లో గ్యాప్స్ పెద్దగా పెండింగ్ పడిపోయి అనుకో, గ్యాప్స్ కవర్ అయ్యే వరకు మార్కెట్ ఇట్లనే బిహేవ్ చేస్తుంది. ప్రాపర్గా స్టెబుల్ అవ్వాలి అంటే టైం పట్టిద్ది. సో ఫస్ట్ థింగ్ మనం రెసిస్టెన్స్ ఏది చూసుకుందాం, 26,000. ఈరోజు ఈ టాప్ రెసిస్టెన్స్ తీసుకుంది బాగా. ఇక్కడ షార్ప్ ఫాల్ వచ్చింది. నేను అనుకున్న ఎగ్జాక్ట్ 26,000 వరకు పడుతుందని. అండ్ నెక్స్ట్ ఇది ఒక సపోర్టు, ఇది ఎగ్జాక్ట్గా ఒక సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఒకవేళ మీరు కిందకు వస్తే నెక్స్ట్ వచ్చేది ఇది. ఓకేనా, ఆ నెక్స్ట్ ఇది కూడా కవర్ అయ్యి పడితే దెన్ మన ప్రీవియస్ డే క్లోజింగ్ అప్పుడు వస్తుంది. అప్ సైడ్కి మాత్రం మీరు అప్ సైడ్కి కానీ ప్లాన్ చేస్తే, అప్ సైడ్కి మాత్రం కొద్దిగా పైకి వెళ్ళి, నేను 4 hours టైం ఫ్రేమ్లో
ప్రీవియస్ ఎక్కడైనా రెసిస్టెన్స్ ఉందా చూడండి, ఈ లెవెల్లో ఒక జోన్ ఉంది, ఈ లెవెల్ అవుతుంది. ఓకే, నేను లెవెల్స్ ఏంటి ఈ లెవెల్ అనేస్తున్నారు, లెవెల్ చెప్పట్లేదు అనుకోకండి, చెప్తాను ఒక్క నిమిషం. ఓకే, సో జస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే జస్ట్ ఇవే లెవెల్స్ మీరు మార్క్ చేసుకోండి. ఇఫ్ మార్కెట్ రేంజెస్లో ఉంటే మాత్రం ట్రేడ్ చేయొద్దు. సింపుల్గా ఒకవేళ రేపు మార్కెట్ మీకు ట్రేడ్ చేసేసరికి నేను చాలాసార్లు చెప్పా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎప్పుడు కనబడుతుంది, రేపు మార్నింగ్ ఎర్లీ డే మార్నింగ్ రేపు 7, ఓకే 7:30, ఓకే ఆల్మోస్ట్ 8, 7:30, 8 ఈ టైంలో గిఫ్ట్ నిఫ్టీని చూడండి. అది మన మార్కెట్ క్లోజింగ్ కన్నా పైన ఉంది, ఎన్ని పాయింట్స్ పైన ఉందో డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ కింద మన ఎంట్రీ లెవెల్ దగ్గర 50, 10, 20 పాయింట్స్ రేంజ్లో ఉంది అంటే అది పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఫ్లాట్ ఓపెనింగ్ అయిపోద్ది. సో గిఫ్ట్ నిఫ్టీని ఎప్పుడు చూస్తారు, ఎవ్రీడే మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ 7:30, 7:30, 8, ఆల్మోస్ట్ 8 దాటిపోతే ఇంక అవసరం లేదు. 8 వరకు మీరు చూడండి మార్కెట్ పైన ఉంటే నెక్స్ట్ మనకు ఇదే టైంకి మార్కెట్ పైన ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఎలా ప్లాన్ చేస్తామంటే 25,980 చూడండి, ఫ్లాటెడ్ క్రాస్ అయ్యి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఫ్లాటెడ్ ఒకవేళ డౌన్ సైడ్ క్రాస్ అయితే 25,880 దీని కింద డౌన్ సైడ్, ఇది డౌన్ ఇది అప్ సైడ్, సింపుల్ డన్ అంతే. దీని కింద డౌన్ సైడ్, దీనిపైన అప్ సైడ్, ఈ జోన్స్ దీనిపైన మనం ప్లాన్ చేసుకుంటాం. మార్కెట్ గ్యాప్ పిడిపిందా నేను వదిలేస్తాను, నాకు ఇంట్రెస్టే పోయింది అయ్యా. అసలు మార్కెట్ గ్యాప్ పిడిపిందా, పక్కాగా మార్కెట్ గ్యాప్ పిడిపోతే ఫస్ట్ 15 మినిట్స్లోనే గ్యాప్ ఇలా కవర్ చేసుకుంటుంది, లేదంటే గ్యాప్ ఇడి ఇంకా ఇలా టైం పాస్ చేస్తుంది. గ్యాప్ ఇడి ప్రాపర్ ఎంట్రీ ప్రైస్ యాక్షన్ బట్టి నేను చెప్తున్నాను కదా, ఇక ఇప్పుడు చూడండి మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయ్యిందా, ఇలా కాకుండా ప్రాపర్ హయ్యర్ హై లోవర్ లో చేసుకొని ఏమైనా పైకి వెళ్తే దాన్ని నేను అక్కడ గ్యాప్ పిన్న ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఏదో మార్కెట్ పైకి కిందకు ఇటు ఒకటి వెళ్తుంది కదా, లెవెల్స్ బ్రేక్ అవుతున్నాయి కదా చేసి, అంటే డే హై బ్రేక్ అవుతుంది లేదంటే రేంజ్ బ్రేక్ అవుతుంది అని చూసి నేను ట్రేడ్ చేయగలను. అసలు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అలా టైం పాస్ చేసింది అనుకో 2:30, 3 వరకు ఇంట్రెస్ట్ పోతుంది, ఇంక తర్వాత 3:30 తర్వాత నాకు ట్రేడ్ చేయబుద్ధి అవ్వదు. సో సింపుల్, ఫ్లాటెడ్ ఎటు వెళ్ళినా మనం అప్ సైడ్ డౌన్ సైడ్. ఇఫ్ స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ అంటే రేంజ్ జస్ట్ 10-20 పాయింట్లు లేదా 40 పాయింట్లు ఈ రేంజ్ లోపలే, ఈ లోపటే ఇడి మార్కెట్ వెళ్ళినా మనం సేమ్ ప్రాసెస్. ఓకే, సేమ్ ప్రాసెస్. బిగ్ గ్యాప్ డౌన్ మళ్ళీ మనం వెయిట్ చేసేద్దాం. ఇఫ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ధర ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అంటే ఎస్, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ సపోర్ట్ ధర మార్కెట్ పైకి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అంటే నో, సపోర్ట్ ధర ఏం అప్ సైడ్ ప్లాన్ చేయకండి, బికాజ్ ఇవన్నీ గ్యాప్ పెండింగ్లో ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, మార్కెట్ పడాలి, పైకి వెళ్తుంది కానీ వెళ్తుందా, టైం పాస్ చేస్తుంది కదా పైకి వెళ్తూ, పడితే అది బాగుంటుంది. ఓకే, నా వ్యూ అది. సో సపోర్ట్ ధర అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయను, డౌన్ సైడ్కి సపోర్ట్లు బ్రేక్ అయితే డౌన్ సైడ్కి, బట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే మాత్రం నో అప్ సైడ్కి. నేను అప్ సైడ్కి కూర్చోట్లేదు, నా వ్యూ మార్కెట్ పడాలని కోరుకుంటున్నాను. సో పడితే బెటర్ నా ఫీలింగ్, వెళ్తే వెళ్ళిపోనేవ్వండి పైకి, అదేం ప్రాబ్లం లేదు, బట్ కరెక్షన్ కోసం వెయిటింగ్. నేను ఇది ప్రాపర్ మార్కెట్ కాదు, నాకు హ్యాపీ లేదు మార్కెట్లో, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మార్కెట్. ఏదైతే వెళ్తుందో అది కరెక్ట్గా వెళ్ళట్లేదు, నాకు నచ్చలేదు. సో ఎప్పుడైతే ప్రాపర్ కరెక్షన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుందో అప్పుడు మళ్ళీ నేను ప్లాన్ చేసుకుంటాను ఎలా ఎలా పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలని. ఓకే, సో ఇప్పుడు మనం సెన్సెక్స్లోకి వెళ్తాం. సెన్సెక్స్ లెవెల్స్ సింపుల్, ఈ మూడు చాలు. ఈ కిందకు వస్తే నెక్స్ట్ ఇది వస్తుంది. ఓకేనా, కిందకు వస్తే నెక్స్ట్ ఇది వస్తుంది. అప్ సైడ్కి లెవెల్ అయితే పైనేమో ఇది ఒక లెవెల్లో పెట్టుకున్నాం, 24,700 ఆర్ ఇలా డన్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏం ప్లాన్ చేసుకోవచ్చు, సింపుల్. మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చింది అంటే 84,100, ఓకే దీనికి కిందకు వస్తే డౌన్ సైడ్. ఓకే, అలాగే 83,900 దీని కిందకు వచ్చిన డౌన్ సైడ్. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్ లెవెల్ ఏమో 84,500 దీనిపైన అప్ సైడ్. ఓకే, అలాగే తర్వాత 84,700 దీనిపైన కూడా అప్ సైడ్. ఇవన్నీ జోన్స్, పక్కా చెప్తున్నా ఇవన్నీ జోన్లు అండి, లెవెల్స్ కాదు. నేను జోన్స్ కింద పెట్టుకున్నాను, నేను ఎలా పెట్టుకున్నాను అట్లా లైన్స్ కింద జోన్ కింద పెట్టుకోండి. మార్కెట్ ఫ్లాట్ పైకి ఇటు వెళ్ళినా సేమ్, దీనిపైన అప్ దీని కింద డౌన్. స్మాల్ గ్యాప్ అప్ ఇడి స్మాల్ గ్యాప్ డౌన్ ఇడి వెళ్ళినా సేమ్, అప్ డౌన్. రెసిస్టెన్స్ ధర ఓపెన్ అయితే పక్కా డౌన్ సైడ్, ఎక్కడ 84,500 పక్కా డౌన్ సైడ్. ఎక్కడ ప్లాన్ చేస్తాను ఎందుకంటే షార్ప్ ఫాల్ వచ్చింది. లేదు మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తారంటే నో,
సపోర్ట్ తీసుకొని వెళ్తే నో, ఇది బ్రేక్ అయిపోవాలి. ఒకవేళ వెళ్ళాలి నేను అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ప్రీవియస్ అంటే టుడే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఇక్కడ బాగా హాల్ట్ అయి పడింది. సో రేపు దీని పైకి వెళ్ళి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే దీనిపైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను డెఫినెట్గా. బట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ నో అప్ సైడ్. నా వ్యూ ఇవి బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్కి వెళ్ళాలి, ఇవి బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్కి వెళ్ళాలి, అప్పుడే డౌన్ సైడ్కి మంచి బాగుంటుందని నేను ప్లానింగ్. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక రేంజ్లో ఉంది. రేంజ్ ఎటు బ్రేక్ అయితే అటువైపు మీరు ట్రేడ్ చేయొచ్చు సింపుల్గా. ఎలాగా మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి సో రేంజ్ ఎటు బ్రేక్ ఇస్తే అటువైపు మీరు ట్రేడ్ చేయడానికి చూడండి. ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ కింద వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. రేపు క్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఈ కింద వరకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను. ఓకే, సో సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ 2 డేస్ నుంచి ఒక రేంజ్లో ఉంది, ఒకే రేంజ్. దీని కిందకు వస్తే అంటే అక్కడ 60,568 ఇక్కడ జోన్ పెట్టుకోండి. ఈ జోన్ కిందకు వస్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు అలాగా మంత్లీ పొజిషన్ ఇంట్రాడేలో మంత్లీ పొజిషన్స్ ట్రేడ్ చేస్తే ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు హ్యాపీగా. అలాగే 60,400 కింద కూడా మీరు హ్యాపీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇది బెస్ట్. అప్ సైడ్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించకండి, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 60,768 దీనిపైన మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే చెయ్యండి అప్పు. ఎందుకంటే ఇది రేంజ్ అండ్ షార్ప్ సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ కూడా వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది. సో దీనిపైన నేను ఎక్స్పెక్టింగ్ షార్ప్ సెల్లింగ్ వస్తుంది కాబట్టి కన్ఫర్మేషన్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. సో స్ట్రాంగ్ ఉండాలంటే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అదేంటి 60,786 పైన. ఓకే, అప్పుడే మనం చేద్దాం, లేకపోతే లేదు వదిలేద్దాం. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో ఈరోజు ఏమైంది సింపుల్ చూడండి. ఈరోజు ఏం జరిగిందో మీకు కూడా క్లారిటీ ఇస్తాను. ఇది నిన్న మార్కెట్ ఎంత 393 రూపీస్ తీసుకున్నాం నిన్న లాస్. ఈరోజు మార్నింగ్ ప్రజెంట్ మేము బిట్కాయిన్లో కూడా ట్రేడ్ చేస్తున్నాం, అది పక్కన పెడదాం, బిట్కాయిన్ రిలేటెడ్ మనకు వద్దు. కానీ ఇగో మార్నింగ్ పుట్ ఆప్షన్ తీసుకున్నాం. ఎందుకు మార్కెట్లో మాకు అప్ సైడ్కి ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఈ క్యాండిల్స్లో అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ అప్ వెళ్తుందని. చాలాసేపు వెయిట్ చేసాం, 10:34కి తీసుకున్నాం, 11 వరకు వెయిట్ చేసాం. 11 వరకు వెయిట్ చేస్తే మాకు ఆల్మోస్ట్ లాస్ వచ్చిందంత 230 రూపీస్, జస్ట్ 230 రూపీస్. క్లియర్గా మెసేజ్ పెట్టా, మార్కెట్ అస్సలు బాగాలేదు, వద్దు ఈరోజు ట్రేడ్ చేయకండి, అవసరం కూడా లేదు, మార్కెట్లో ట్రాప్ అయిపోతారని. ఎంతమందికి ట్రాప్ అయ్యారో నాకు ఒకసారి మెన్షన్ చేయండి. బికాజ్ మార్కెట్ ఈరోజు ఏం చేసింది, ఇగో ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది అప్ సైడ్కి. ఈ క్యాండిల్స్లో ఇక్కడ అప్ సైడ్కి దూరిన వాళ్ళు అందరూ ఇమ్మీడియట్గా పెద్ద క్యాండిల్తో స్టాప్లో తినేసింది. ఓకే, ఇక్కడ ఇది చూసి సరే వెంటనే సెల్ చేసిన వాళ్ళు 1-2 క్యాండిల్లో బుక్ చేసుకోకపోతే వాళ్ళు స్టాప్లెస్లు తిన్నది. మళ్ళీ పడింది, మళ్ళీ ఫాస్ట్గా పైకి చూడండి. వాళ్ళు స్టాప్లెస్లు అన్నీ ఈ వీక్లో వచ్చి మొత్తం ఈ వీక్లో వాళ్ళు మొత్తం ఏదైతే వెయిట్ చేశారో ప్రాఫిట్ అంతా పోయి మళ్ళీ కిందకు వచ్చి పడింది. సో ఓవరాల్ వర్స్ట్ వాల్టిలిటీ. ఇలాంటి దగ్గరే బయర్స్ ట్రాప్ అయిపోతారు. సో అందుకు మేము సింపుల్గా 239 రూపీస్ లాస్ తీసుకొని హ్యాపీగా ఎగ్జిట్ అయిపోయాం. అస్సలు ఇబ్బంది లేదు. ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో అంతే ఈరోజు జరిగింది. ప్రజెంట్ బిట్కాయిన్ ట్రేడ్ అయితే రన్ అవుతుంది అంతే. సో మీరు కూడా CMT గ్రూప్ జాయిన్ అవ్వాలంటే కాపీ మై ట్రేడ్ గ్రూప్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది వీడియో అనుకో, వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేశాక మోర్ మీద క్లిక్ చేస్తే ఇగో టెలిగ్రామ్ మోర్ మీద ఈ జాయిన్ బటన్ కాదండి, ఇక్కడ ఉంది చూసి, ఇది కాదు. సో ఇది కాదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్ CMT. ఓకే, CMT అంటే కాపీ మై ట్రేడ్ గ్రూప్ అనమాట. ఓకే, అది ఉంటుంది. మీరు కావాలంటే నా ట్రేడ్ నేను పోస్ట్ చేస్తాను, మీకు నచ్చితే యాస్టిగా ఇప్పుడు ఇలా పోస్ట్ చేస్తాను. మీరు ఓకే 25,700 కాల్ హెడ్జ్ పొజిషన్ 4 రూపీస్ది బై చేశారు. 25,950 పుట్టు 1 లాట్ 29 రూపీస్ ప్రైస్ సరే సెల్ చేశారు. సో అది హెడ్జ్ పొజిషన్. మీకు అర్థమవుతుంది హెడ్జ్ ఎలా చేయాలో. సేమ్ యాస్టిస్ మీరు కూడా యాస్టిస్ తీసుకోవడం. ఇఫ్ మీకు నచ్చితే, మీకు అర్థమైతే లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో మీరు తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే లేదు వదిలేయచ్చు, మీ ఇష్టం. బట్ చూడొచ్చు. అండ్ Feb to March బ్యాచ్ ప్రజెంట్ అయితే రన్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్, బాగా అవుతుంది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నప్పుడు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.